అంటే అన్ని క్యాన్సర్స్‌లోకి ఏ క్యాన్సర్ బాగా డేంజరస్ అంటారు సార్? సో క్యాన్సర్ డేంజరస్ అనేది మనకు దాని టైప్ బట్టి ఉంటుంది అగైన్. సో మనకు ప్రతి క్యాన్సర్ డేంజర్ అని నేను చెప్పను. సో కొన్ని రకాల క్యాన్సర్స్ బ్రెయిన్ ట్యూమర్స్లో కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి, ఎందుకంటే బ్రెయిన్ అనే అవే మనం రీప్లేస్ చేయలేం. సో బ్రెయిన్ ట్యూమర్స్ చాలా వరకు కొన్ని రకాల హై గ్రేడ్ ట్యూమర్స్ అంటాము, అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ట్రీట్మెంట్లో. ఎందుకంటే సర్జరీ అని అంటే మనం ఆ పార్ట్ తీసేయాలి, దాంతో పేషెంట్కి ఆ ఏరియా తీయడంతో వచ్చే డిఫెక్ట్స్ ఉంటాయి. సో అది కాకుండా మనకు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం 2025లో మనకున్న ట్రీట్మెంట్ మెథడాలజీ బట్టి మనం అన్ని క్యాన్సర్స్ డేంజరస్ అని అన్నాం. సో కొన్ని మనం అనుకునే డేంజరస్ క్యాన్సర్ కూడా సింపుల్గా ట్రీట్ అవుతాయి. ఎలాగైతే మనకు లంగ్ క్యాన్సర్, మేము ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ లంగ్ క్యాన్సర్ అంటే అమ్మ డేంజర్ అండి, ఇది ఎక్కువ టైం ఇవ్వదు అనుకునే వాళ్ళు. ఇవాళ మేము 5 to 10 years దాటిన వాళ్ళు ఉన్నారు. సో సమయంతో పాటు క్యాన్సర్ డేంజరా కాదా అనేది అది తేలుతూ ఉంటుంది. సో ఇవాళ డేట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్లో కూడా ఈ ప్రెసిషన్ ఆంకాలజీ అనేది ఏదైతే చూస్తున్నామో దీనివల్ల డేంజరస్గా ఉన్న క్యాన్సర్ కూడా సింపుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం.